మ్యూట్ చేసేద్దాం మళ్ళీ. ఇక్కడ ఉంది కింద జూమ్ అని ఉంది కదా. ఓ అక్కడ ఏం చేశారు? ఆల్ట్ ట్యాబ్ ఆల్ట్ ట్యాబ్ ఇక్కడ ట్యాబ్ ఉందా? ఆల్ట్ ట్యాబ్ వస్తే అది బయటకు వస్తుంది. అది బాగుంది, నాకు తెలియదు. ఓకే, ఇది బాగుంది. అయితే మళ్ళీ మనం అన్మ్యూట్ చేయాలి కదా, చేసేస్తే బెటర్. మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ లోనే ఉంది. మ్యూట్ చేయాలి. మనం మాట్లాడేది వెళ్తుందా? ఓకే, ఇవన్నీ రికార్డ్ అయిపోతుంది. పర్వాలేదు. ఎవరో ఒకరు ఉంటారు కదా తీసేయడానికి. నేను చెంచా తెచ్చుకుంటాను. తులసిరామ్ గారు వచ్చే వరకు తాగొచ్చు. వచ్చారా? అది మ్యూట్ లో పెట్టండి. ఒకసారి ఫ్యాన్ వేద్దాం. Good evening, madam. చెప్పండి. నమస్తే, మొదలు పెడదామా? రెడీగా ఉన్నాం మేడం, స్టార్ట్ చేస్తాం. ఎందుకు మరి ఇందులో ఉంది కదా. Om Gurubhyo Namaha. Freedom from the known. Day 25, 24th December 2022. Page number 157. Second paragraph.
investigation into this whole question is meditation. ఒకసారి That word, madam. ఒకసారి వాళ్ళు ఎందుకో రాలే. ఓకే, వచ్చింది. ఓకే. Okay. Investigation into this whole question is meditation. That word had been used both in the East and the West in a most unfortunate way. There are different schools of meditation, different methods and systems. There are systems which say, watch the movement of your big toe, watch it, watch it, watch it. There are other systems which advocate sitting in a certain posture, breathing regularly, or practicing awareness. All this is utterly mechanical. Another method gives you a certain word and tells you that if you go on repeating it, you will have some extraordinary transcendental experience. This is sheer nonsense. It is a form of self-hypnosis. By repeating Amen or Om or Coca-Cola indefinitely, you will obviously have a certain experience, because by repetition, the mind becomes quiet. It is a well-known phenomenon which has been practiced for thousands of years in India, Mantra Yoga. It is called. By repetition, you can induce the mind to be gentle and soft, but it is still a petty, shoddy little mind. You might as well put a piece of stick you have picked up in the garden on the mental piece and give it a flower every day. In a month, you will be worshipping it, and not to put a flower in front of it will become a sin. ఓకే. ఇన్వెస్టిగేషన్స్, ఈ మొత్తం ఈ ప్రశ్న అంతా మెడిటేషన్ అనే విషయంలో ఎన్నో పరిశోధనలు చేయబడ్డాయి. ఈ పదం అన్నది మన తూర్పు పశ్చిమ దేశాలన్నింటిలోని దురదృష్ట విధంగా వాడబడుతోంది. అన్ఫార్చునేట్ వే. ఎన్నో రకాలైన స్కూల్స్ ఆఫ్ ధ్యానం ఉన్నాయి. ఎన్నో వేరువేరు పద్ధతులు ఉన్నాయి. దీన్ని కొన్ని పద్ధతులు ఏం చెప్తాయంటే, మీ యొక్క బొటకని వేలు ఎలా కదులుతుందో అబ్జర్వ్ చేయండి, వాచ్ ఇట్, జాగ్రత్తగా చూడండి. అక్కడ ఇంకా ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. అవేం చెప్తున్నాయంటే, ఒక పర్టికులర్ పోస్చర్లో కూర్చుండడమే మెడిటేషన్ అని, కూర్చుని ఊపిరి పీల్చడం రెగ్యులర్గా, లేకపోతే ప్రాక్టీసింగ్ అవేర్నెస్, ఆ ఎరుకని ప్రాక్టీస్ చేయడమే మెడిటేషన్ అని చెప్తున్నాయి. ఇదంతా కూడా పూర్తిగా యాంత్రికమే. ఇంకా ఇతరమైనటువంటి పద్ధతులు మనకి ఒక నిశ్చితమైన పదాన్ని ఇస్తాయి. అవి మనకేం చెప్తాయంటే, మీరు దాన్ని రిపీట్ చేశారనుకోండి అదే పదాన్ని, అప్పుడు మీకు ఒక రకమైన అద్భుతమైనటువంటి అధిగమించే అనుభవం వస్తుంది. అంటే ఈ భూలోక అంటే ఈ ప్లేన్ నుంచి అధిగమించే అనుభవం వస్తుందని. ఇది కేవలం నాన్ సెన్స్. ఏముంది షార్టీ? ఓకే, చూసాం అంతకుముందు. ఇదేమో చాలా అర్థం లేని విషయం. ఇది ఒక రకమైనటువంటి తను హిప్నోసిస్ చేసుకోవడం. ఒక ఆమెన్ అన్న పదాన్ని కానీ, ఓం అనే పదాన్ని కానీ, కోకాకోలా అనే పదాన్ని కానీ అనంతంగా మీరు రిపీట్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఒక రకమైన అనుభూతి వస్తుంది. ఎందుకంటే ఈ రిపిటీషన్ అన్నది మైండ్ ఇప్పుడు ప్రశాంతం అయిపోతుంది. ఇది ఒక చాలా తెలుసున్నటువంటి అద్భుతమైన విషయమే. దాన్నేమో వేల కొలది సంవత్సరాలుగా భారతదేశంలో మంత్రయోగ అనే పేరుతోటి ప్రాక్టీస్ చేశారు. కానీ ఈ రిపిటీషన్ వలన మీరేం చేస్తున్నారంటే, మనస్సుకి ఒక సౌమ్యంగా ఉండేటట్టుగా ఇండ్యూస్ చేస్తున్నారు. అండ్ అదే సాఫ్ట్గాను. కానీ అది కూడా ఒక చిన్నదైన నాసిరకమైన చిన్న మనస్సు, అంటే లిటిల్ మైండ్, ఆ పద్ధతి అనమాట. అంటే ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే, రిపిటీషన్ ఆఫ్ ఏ మంత్ర వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ షాడీ, అంటే నాసిరకం పద్ధతి. యు మైట్ యాజ్ వెల్ పుట్, మీరేమోని ఒక పీస్ ఆఫ్ స్టిక్, ఒక కర్ర ముక్కని మీరేమో తీసుకొచ్చి మీ
ఒక్క గార్డెన్లోంచి మ్యాంటిల్ పీస్ మీద పెట్టారు. అప్పుడు దానికి ఒక రోజు ఒక ఫ్లవర్ పెడుతున్నారు. ఒక నెలలో మీరు దాన్ని పూజిస్తున్నారు. అప్పుడు ఒక రోజు ఏ రోజైనా మీరు ఫ్లవర్ పెట్టలేదనుకోండి, ఏదో పాపం చేస్తారని ఫీల్ అవుతారు. Meditation is not following any system. It is not constant repetition and imitation. Meditation is not concentration. It is one of the favorite gambits of some teachers of meditation to insist on their pupils learning concentration. That is, fixing the mind on one thought and driving out all other thoughts. This is the most stupid, ugly thing which any schoolboy can do because he is forced to. It means that all the time you are having a battle between the insistence of that you must concentrate on the one hand and your mind on the other, which wanders away to all sorts of other things, whereas you should be attentive to every moment of the mind wherever it wanders. When your mind wanders off, it means you are interested in something else. ఈ మెడిటేషన్ అనేది ఏ సిస్టమ్ని ఫాలో అవ్వడం కాదు. ఇదేమో కాన్స్టెంట్గా రిపిటీషన్ కాదు, అలాగే అనుకరణ కాదు. మెడిటేషన్ అన్నది ఏకాగ్రత కాదు. ఇది ఒక ఫేవరెట్ గ్యాంబిట్స్ ఆఫ్ సమ్ టీచర్స్ ఆఫ్ మెడిటేషన్. గ్యాంబిట్స్ అంటే మీనింగ్ చూడాలి. GAMBITS. అంటే ఏకాగ్రత కాదు మెడిటేషన్ అంటే. ఇదేంటంటే కొంతమంది మెడిటేషన్ కోసం చెప్పిన గురువులు వాళ్ళ యొక్క శిష్యుల మీద ఏకాగ్రత నేర్చుకోమని ఫోర్స్ చేస్తారు. అంటే మనస్సుని ఒక పాయింట్, ఒకే ఒక ఆలోచన మీద అన్ని ఇతర ఆలోచనల్ని తోసిపుచ్చి దాని మీద ఉంచమని. లాభించే విధంగా తీసుకునే ప్రారంభ చర్య. ఓకే, అంటే ఇప్పుడు ఈ గ్యాంబిట్స్ ఆఫ్ సమ్ టీచర్స్ అంటే కొంతమంది టీచర్స్ లాభించే విధంగా అంటే వాళ్ళకి అనుకూలంగా లాభదాయకంగా ఉండేటట్టుగా చేస్తున్నారు. ఏంటి మెడిటేషన్ యొక్క పద్ధతిని ఏం చేస్తున్నారంటే, మీరు ఒకే వాళ్ళ యొక్క శిష్యుల్ని చెప్తారనమాట, మీరు కాన్సన్ట్రేషన్ నేర్చుకొని ఒకే ఒక ఆలోచన మీద మిగతా అన్ని ఆలోచనల్ని తగిలేసి దాని మీద పెట్టండి అటెన్షన్. ఇది చాలా స్టూపిడ్ విషయం, మూర్ఖమైన విషయం, అగ్లీ థింగ్. అంటే ఏ స్కూల్ బాయ్ అయినా సరే అది చేస్తాడు, ఎందుకంటే ఆయన్ని బలవంతంగా చేయమంటున్నాం. దాని అర్థం ఏంటంటే అన్ని సమయాల్లో మీకు ఒక యుద్ధం ఉంది బిట్వీన్, అంటే ఎవరెవరికి ఇన్సిస్టెన్స్ దట్ యు మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వన్ హ్యాండ్, అంటే మీరు ఏకాగ్రత చేయండి అని ఒకటి, అండ్ మీ మనస్సు అన్నది ఇంకో అన్ని వైపులా వెళ్తూ ఉంటుంది. అంటే ఎన్నో వైపులు వెళ్ళేటటువంటి మనస్సు ఒకవైపు ఉంది, ఒకే దాని మీద ఒకే మీరు ఆలోచన పెట్టండి, మనస్సును పెట్టండి అన్నది ఈ రెండిటి మధ్య బ్యాటిల్. ఆన్ ద అదర్, అది ఎప్పుడు ఇటు ఎన్నో వైపులు తిరుగుతూనే ఉంటుంది. మీరు అటెంటివ్గా ప్రతి మూమెంట్, మనస్సు యొక్క మూమెంట్కి అటెంటివ్గా ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా మీ మనస్సు ఎప్పుడైనా బయటికి తిరుగుతోందంటే అర్థం ఏమిటంటే, మీకు ఇప్పుడున్న దానికంటే ఇంకేదో దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కనుక అది అక్కడికి వెళ్ళింది. Meditation demands an astonishingly alert mind. Meditation is the understanding of the totality of life, in which every form of fragmentation has ceased. Meditation is not control of thought, for when thought is controlled, it breeds conflict in the mind. But when you understand the structure and origin of thought, which we have already been into, then thought will not interfere. That very understanding of the structure of thinking is its own discipline, which is meditation.
ఈ మెడిటేషన్ అన్నది ఒక ఆశ్చర్యకరమైన అలర్ట్ మనస్సుని కోరుతూ ఉంటుంది. మెడిటేషన్ అన్నది మొత్తం సంపూర్ణమైన జీవితాన్ని అర్థం చేసుకోవడం. ఎందులో అయితే ప్రతి ముక్క అన్నది ఆగిపోయింది. అంటే ఇలా ఫ్రాగ్మెంటేషన్ ముక్కలుగా విడగొట్టడం అన్నది ఆగిపోతుంది. మెడిటేషన్ అనేది ఆలోచనని కంట్రోల్ చేయడం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆలోచన కంట్రోల్ చేయబడిందో సంఘర్షణ వస్తుంది మనస్సులో. కానీ మీరెప్పుడైతే అవగాహన చేసుకుంటున్నారో ఈ మొత్తం స్ట్రక్చరు, ఆలోచన యొక్క ఆరంభం ఇవన్నీ కూడా విచ్ వీ హావ్ ఆల్రెడీ బీన్ ఇంటూ ఇవన్నిట్లోకి మనం వెళ్ళి చూసాము. అప్పుడు ఆలోచన ఇంటర్ఫియర్ అవ్వదు. ఆ విధంగా ఈ అవగాహన అన్నది ఈ మొత్తం ఆలోచన యొక్క నిర్మాణం అంతటిని దానికున్నటువంటి క్రమశిక్షణతో అదే మెడిటేషను అంటున్నారు. Meditation is to be aware of every thought and of every feeling, never to say it is right or wrong, but just to watch it and move with it. In that watching, you begin to understand the whole movement of thought and feeling. And out of this awareness comes silence. Silence put together by thought is stagnation, is dead, but the silence that comes when thought has understood its own beginning, the nature of itself, understood how all thought is never free but always old. This silence is meditation in which the meditator is entirely absent, for the mind has emptied itself of the past. ఓకే. మెడిటేషన్ అనేది మనం అవేర్‌గా ఎరుకతో ఉంటే ప్రతి ఆలోచన, ప్రతి ఫీలింగు ఎప్పుడు కూడా ఇది రైటు, రాంగు అవేం చెప్పకుండా కేవలంగా దాన్ని వాచ్ చేయాలి. అది దాంతో పాటు మనం కదలాలి. అలాంటి వాచింగ్‌లో మీకేం అవగాహన అవుతుందంటే ఈ మొత్తం మూవ్‌మెంట్ అంతా కూడా ఆలోచన యొక్క మూవ్‌మెంట్ అన్నది, ఫీలింగ్ యొక్క మూవ్‌మెంట్ అన్నది అవగాహన అవుతుంది. ఆ అవగాహనలోంచి ఈ అవేర్‌నెస్ అన్నది సైలెన్స్‌లోకొస్తుంది. ఈ సైలెన్స్ అంతా కలిపితే ఆలోచనతో అది స్టాగ్నేషన్ అంటే ఒక నిలవ నీరులాగా స్టాగ్నేట్‌గా ఉంటుంది. డెడ్ అంటే మృతంగా ఉంటుంది. కానీ ఆ సైలెన్స్ ఏదైతే థాట్ అవగాహన చేసుకుందో అంటే అది దాని ఆరంభం అక్కడే ఉంది. అక్కడ దాని యొక్క స్వభావం కూడా కనిపిస్తుంది. అండర్‌స్టూడ్ హౌ ఆల్ థాట్ ఈజ్ నెవర్ ఫ్రీ. అప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఏ ఆలోచన స్వేచ్ఛగా లేదు. కానీ అన్నీ కూడా పాతగా ఉన్నాయి. ఈ సైలెన్స్ అన్నదే మెడిటేషను. అందులో మెడిటేటర్ అన్నవాడు సంపూర్ణంగా లేడు. ఎందుకంటే మనస్సు అన్నది ఖాళీ అయిపోయింది. గతం అంతటిని ఖాళీ చేసేసింది. If you have read this book for a whole hour attentively, that is meditation. If you have merely taken away a few words and gathered a few ideas to think about later, then it is no longer meditation. Meditation is a state of mind which looks at everything with complete attention, totally, not just parts of it, and no one can teach you how to be attentive. If any system teaches you how to be attentive, then you are attentive to the system, and that is not attention. Meditation is one of the greatest arts in life, perhaps the greatest, and one cannot possibly learn it from anybody. That is the beauty of it. It has no technique and therefore no authority. When you learn about yourself, watch the way you walk, how to eat, what you say, the gossip, the hate, the jealousy. If you are aware of all that in yourself without any choice, that is part of meditation. ఓకే. మీరు ఒకవేళ ఈ పుస్తకం ఇప్పుడు 'ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్' అనే ఈ పుస్తకాన్ని 1 అవర్ అటెంటివ్‌గా చదివారనుకోండి, అదే మెడిటేషను. ఒకవేళ మీరు కేవలంగా కొన్ని వర్డ్స్ మాత్రమే తీసుకుని,
వాటిని మీరు పోగు చేసి ఒక ఐడియాస్ కొన్నిటిని అప్పుడు తర్వాత ఆలోచిద్దాం అని అనుకున్నారనుకోండి, దట్ ఈస్ నో మెడిటేషన్. దట్ ఈస్ నో లాంగర్ మెడిటేషన్. అది మెడిటేషన్ కానే కాదు. మెడిటేషన్ అన్నది మనస్సు యొక్క ఒక స్థితి. అది అన్నిటినీ చూస్తూ ఉంటుంది సంపూర్ణమైన అటెన్షన్‌తో. టోటల్‌గా. నాట్ జస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇట్. అందులో భాగాల్ని కాకుండా సంపూర్ణంగా చూస్తుంది. అందుకని ఏ ఒక్కరు కూడా మీకు అటెంటివ్‌గా ఎలా ఉండాలని బోధించలేరు. ఏ సిస్టమ్ అయినా మీ వరకు చేరిందంటే హౌ టు బి అటెంటివ్. అంటే ఇఫ్ ఎనీ సిస్టమ్ టీచెస్ యూ ఎలా అటెంటివ్‌గా ఉండాలని ఏ సిస్టమ్ అయినా చెప్పిందనుకోండి, అప్పుడు మీరు ఆ సిస్టమ్‌కి అనుకూలంగా అటెంటివ్‌గా ఉంటారు. అది మాత్రం అటెన్షన్ కాదు. మెడిటేషన్ అన్నది మన జీవితంలో చాలా పెద్ద కళల్లో ఇదొకటి. బహుశా ఆ గొప్పదైనటువంటి అండ్ వన్ కెనాట్ పాసిబ్లీ లెర్న్ ఇట్. ఎవరు కూడా దాన్ని నేర్చుకోలేరు ఎవరి నుంచి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. దాంట్లో ఉన్న సౌందర్యం అలా ఉంది. దీనికి టెక్నిక్ లేదు. అందువలన అథారిటీ లేదు. మీకు మీకోసం తెలిసిందనుకోండి, మిమ్మల్ని మీరు వాచ్ చేసుకుంటూ ఉంటే, మీరు నడిచేటటువంటి మార్గాన్ని, హౌ యూ ఈట్ మీరెలా తింటున్నారు, వాట్ యు సే మీరేం చెప్తున్నారు, గాసిప్ వృధా సంభాషణ, అసహ్యము, ఈ అసూయ, మీరివన్నిటి మీద మీలో మీరు అవేర్‌నెస్‌గా ఉంటే, ఏ రకమైన చాయిస్ లేకుండా అది కూడా మెడిటేషన్‌లో భాగమే. మేడం ఇంక నెక్స్ట్ 2 పారాస్ ఉన్నాయి. ఈ చాప్టర్‌కి అది 2 కంటిన్యూషన్ చదువుతాం. ఉన్నాయి. టైం సరిపోతుందా? సరిపోతది. ఇంకా మిగులుతది. ఓకే. So meditation can take place when you are sitting in a bus or walking in the woods full of light and shadows, or listening to the singing of birds, or looking at the face of your wife or child. In the understanding of meditation, there is love, and love is not the product of systems, of habits, of following a method. Love cannot be cultivated by thought. Love can perhaps come into being when there is complete silence, a silence in which the meditator is entirely absent, and the mind can be silent only when it understands its own movement as thought and feeling. To understand this movement of thought and feeling, there can be no condemnation observing it. To observe it in such a way is the discipline, and that kind of discipline is fluid, free, not the discipline of conformity. ఓకే. ఇప్పుడేం చెప్తున్నారంటే, మెడిటేషన్ అన్నది మీరు ఒక బస్సులో కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే అడవిల్లోని ఎక్కడైనా చెట్ల మధ్య నడిచినప్పుడు గానీ, పూర్తి కాంతితోటి, పూర్తి నీడలతోటి ఉన్నది. లేకపోతే మీరు ఒక పక్షి యొక్క పాటను విన్నప్పుడు గానీ, లేకపోతే మీ మీ యొక్క భార్య లేక పిల్లల ఫేస్ చూసినప్పుడు గానీ, సేమ్ లిసనింగ్ టు ద బర్డ్స్ ఆర్ అప్పుడు సంభవం. ఈ అవగాహన మెడిటేషన్ అంటే ఏమిటన్నది అవగాహనలో ప్రేమ ఉంది. ప్రేమ అన్నది సిస్టమ్ పద్ధతిలోంచి వచ్చింది కాదు. లేకపోతే అలవాట్లలోంచి వచ్చేది కాదు. ఒక మెథడ్‌ని ఫాలో అవ్వడం వల్ల రాదు. ప్రేమ అన్నది మనం కల్టివేట్ చేసుకోలేం ఆలోచనతో. ప్రేమ బహుశా సంపూర్ణమైన సైలెన్స్ ఉన్నప్పుడు ఉంటుంది. ఆ సైలెన్స్ అన్నది అందులో మెడిటేటర్ కూడా సంపూర్ణంగా అబ్సెంట్. మెడిటేటర్ కూడా ఉండడు. ఆ మనస్సు అన్నది సైలెంట్ అవుతుంది. ఎప్పుడంటే అది దాని యొక్క మూవ్‌మెంట్‌ని అవగాహన చేసుకుంటే యాస్ థాట్ ఆలోచనగా, ఫీలింగ్‌గా. అంటే మన ఆలోచన, మన ఫీలింగు ఇలాంటివన్నింటి యొక్క కదలికని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. టు అండర్‌స్టాండ్ దిస్ మూవ్‌మెంట్ ఆఫ్ థాట్ అంటే ఈ ఆలోచన యొక్క మూవ్‌మెంట్‌ని అవగాహన చేసుకోవడం అండ్ ఫీలింగ్ మన యొక్క ఫీలింగ్‌ని అవగాహన చేసుకోవడంలో దేర్ కెన్ బి నో కండెమ్నేషన్ ఆర్ అబ్జర్వింగ్ ఇట్.
అక్కడ కండెమ్నేషన్ ఇదేం బాగోలేదని కండెమ్ చేయడం ఉండదు, లేకపోతే దాన్ని అబ్జర్వ్ చేయడమే. టు అబ్జర్వ్ ఇన్ సచ్ ఏ వే ఈజ్ ద డిసిప్లిన్. అలాంటి పద్ధతిలోనే అబ్జర్వ్ చేయాలన్నది కూడా ఒక క్రమశిక్షణ. ఆ రకమైనటువంటి క్రమశిక్షణ అన్నది ఎప్పుడైతే డిసిప్లిన్ అన్నది ఫ్లూయిడ్ అయిపోతుంది, ద్రవంగా అయిపోతుందో, ఫ్రీగా అయిపోతుందో, నాట్ ద డిసిప్లిన్ ఆఫ్ కన్ఫార్మిటీ. కన్ఫార్మిటీకి చెందిన డిసిప్లిన్ కాదు, అనుకరణ, ఇంకొకరిలాగా ఉండాలి అనే భావంతో ఉండడాన్ని కన్ఫార్మిటీ అంటారు. దానికి చెందిన డిసిప్లిన్ కాదు. ఇక్కడతో ఆపేద్దామండి. డాక్టర్స్. ఓకే మేడం. మీకు టైం అయిపోయిందా, ఉందా? ఇంకా ఉంది, 10 నిమిషాల పైన. అయితే మొదలు పెడదామా? మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా మేడం. అయితే ఒక పేరావైనా చదువుదాం. Chapter 16, Total Revolution, the Religious Mind, Energy, Passion. What we have been concerned with all through this book is the beginning about bringing about in ourselves, and therefore in our lives, of a total revolution that has nothing whatsoever to do with the structure of society as it is. Society as it is a horrifying thing with its endless wars of aggression, whether that aggression be defensive or offensive. What we need is something totally new, a revolution, a mutation in the psyche itself. The old brain cannot possibly solve the human problem of relationship. The old brain is Asiatic, European, American, or African. So what we are asking ourselves is whether it is possible to bring about a mutation in the brain cells themselves. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్, 16th చాప్టర్. మనం ఇంతవరకు కన్సర్న్ విత్ ఆల్ త్రూ దిస్ బుక్, ఈ పుస్తకంలో చూసి చదివిందంతా కూడా అదేంటంటే బిగినింగ్ అబౌట్ ఇన్ అవర్ సెల్స్, బ్రింగింగ్ అబౌట్ అవర్ సెల్స్, మనలో తీసుకొస్తుంది ఏంటి. అండ్ దేర్ ఫోర్ వాట్ వీ హ్యావ్ బీన్ కన్సర్న్డ్ విత్ ఆల్ త్రూ ద బుక్ ఈస్ ద బిగినింగ్ అబౌట్ ఇన్ అవర్ సెల్స్. అంటే ఇందులో చెప్పిందంతా మనం మొదలుకు వస్తున్నాం. అందువలన మన జీవితాల్లో ఒక సంపూర్ణమైన విప్లవం వస్తుంది. దానివల్ల దానికి ఏమి జరిగినా దానికి సంబంధం లేదు విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే సొసైటీ యొక్క స్ట్రక్చర్ మాత్రం అలాగే ఉంది. ఈ సొసైటీ అన్నది ఈజ్ ఏ హారిఫైయింగ్ థింగ్, భయంకరమైన విషయం. దానికి ఉన్నటువంటి ఎండ్లెస్, అనంతమైన యుద్ధాలతోటి, దుండగీటితనంతో, ఆ అగ్రెషన్ అనేది అది మనకి రక్షణ ఇచ్చేది అవ్వచ్చు, లేకపోవచ్చు. మనకి ఇప్పుడు అవసరం ఏంటంటే టోటల్గా న్యూగా, కొత్తగా ఉన్నది అవసరం. ఇలాంటి ఒక విప్లవం, ఈ సడన్ చేంజ్ అన్నది మన మనసులో దానంతట అదే ఉంది. ఈ ఓల్డ్ బ్రెయిన్ అన్నది ఈ హ్యూమన్ ప్రాబ్లమ్స్, మానవాళి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సమస్యలన్నది సాల్వ్ చెయ్యలేదు. ఈ ఓల్డ్ బ్రెయిన్ అన్నది ఎప్పుడు ఏషియాటిక్గా కానీ, యూరోపియన్గా కానీ, అమెరికన్గా కానీ, ఆఫ్రికన్గా కానీ ఉంటుంది. అందుకని మనం ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే ఇది మనకు సంభవమైన ఒక రకమైనటువంటి సడన్ చేంజ్ని బ్రెయిన్ సెల్స్లో వాటంతట వాటిగా వచ్చేటట్టు చేయడం సంభవమేనా అని. ఇక్కడితో ఆపేద్దామండి. ఓకే మేడం. మళ్ళీ మ్యాగ్నిఫై చేయాలా? ఏం చేయాలి ఇక్కడ? నెక్స్ట్ పోస్ట్ కదా, ఆపేస్తున్నారు. ఎండ్ మీటింగ్ ఇక్కడ ఉంది. ఇదా మోర్ ఇక్కడ కింద పక్కన అదే అటు చివరి ముందు రికార్డింగ్ స్టాప్ చేసిన